ఇక గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠట. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం అజాదుద్దీన్కు ఓకే చెబుతారా, కొర్రీలు పెట్టి ఫైల్ను తిప్పి పంపుతారట. పాపం వీళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. చెప్పుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. చెప్పుకునే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు. గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ ఎంపిక విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో గవర్నర్ నిర్ణయంపై మరోసారి ఉత్కంఠ నెలకొన్నదట. కేబినెట్ పంపిన సిఫార్సులను మేరకు మంత్రి అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారా, ఏదైనా కొర్రీలు వేసి ఫైళ్లు వెనక్కి పంపుతారా అని లెక్క. ఏ నిర్ణయం తీసుకోకుండా మౌనంగా ఉంటారా అనేది చర్చ మొదలైంది. రాజ్భవన్కు ఫైల్ వెళ్ళి 5 నెలల పూర్తయిన సుప్రీంకోర్టులో విచారణలో పెండింగ్లో పడింది. ఇప్పుడు సుప్రీంకోర్టుతో గవర్నర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అజారుద్దీన్ టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తున్నది. మరో 3 నెలల్లో ఎమ్మెల్సీగా నామినేటెడ్ కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది పంచాయతీ. ఇప్పుడు ఈ కోదండరాంకి ఆల్రెడీ గతంలో దాన్ని కొట్టేసారు. మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవి కూడా ఇరకాటంలో ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో నాకు తెలిసి మంత్రి పదవి ఊడే పరిస్థితి ఎక్కువ కనపడతా ఉంది అజారుద్దీన్. ఇది గతంలోనే మనం మాట్లాడుకున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన్ని మైనార్టీ మంత్రిగా చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఇచ్చి మైనార్టీ మంత్రి చేసిరు ఆయన. సో అప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఇది కేవలం టెంపరీ పదవి మాత్రమే. ఇక మళ్ళీ ఈ ఎలక్షన్ అయిపోతే ఇక కథమిగా ఆయన్ని బయట మంత్రి పదవి కూడబీక్కుంటారని మనమే చెప్పినాం దాన్ని. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ ఎమ్మెల్సీ పదవికి సంబంధించి గవర్నర్ కూడా ఆమోదించే పరిస్థితి లేదు. పూర్తిగా చట్ట విరుద్ధంగా ఇప్పుడు కోదండరాంది ఆల్రెడీ రద్దయిన పదవి, మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ ఎట్లా కట్టబెట్టే పరిస్థితి ఉంటుంది? అది కూడా ఇమీడియట్గా రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఆయనకే ఎమ్మెల్సీ పదవి అనౌన్స్ చేశారు. ఇక వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కాబట్టి ఇష్టాచారం నేను పదవులు ఇస్తా, ఇక నచ్చినోడికి పదవులు ఇస్తా అంటే ఒప్పుకునే పరిస్థితి ఉండదు కదా.